అందరికీ నమస్కారం. ఇట్స్ మీ ప్రస్తు ఛానల్కి స్వాగతం. నేటి ప్రత్యేకం చికెన్ ఫ్రై పీస్, అదే లెగ్ పీస్. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చేసేద్దాం రండి. ఫస్ట్ పీసెస్ని వాటర్తో వాష్ చేసుకోండి. ఆ తర్వాత సాల్ట్, లెమన్ వేసి క్లీన్ చేసుకోండి. ఎందుకంటే నీచు స్మెల్ రాకుండా ఉంటుంది కాబట్టి. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే మీకు నచ్చితేనే ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా మీకు నచ్చితేనే చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ నార్మల్ వాటర్తో కడుక్కున్న తర్వాత ఇట్లా వంపేయండి వాటర్ మొత్తం. ఆ తర్వాత సాల్ట్, లెమన్ వేసి నీట్గా క్లీన్ చేసేయండి. క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది కదా. ఇప్పుడు లెగ్ పీసెస్ అన్నిటినీ ఒక బౌల్లో తీసుకొని వాటన్నిటిని ఇప్పుడు మనం మొత్తం మసాలాలన్నీ పట్టించాలన్నమాట. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో మసాలా యూజ్ చేస్తారు. సో నేనైతే ఏం యూజ్ చేస్తాను అనేది చెప్పేస్తాను. ఇవైతే త్వరగా అయిపోతుంది, సింపుల్ అనమాట, చాలా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అంటే మీరు ఎక్కువ మసాలాలు తింటే ఎక్కువ మసాలా వేసుకోండి, తక్కువైతే సరిపడినంత వేసుకోండి. ఏదైనా కానీ చూసుకుని వేసుకోండి, ఓకేనా. ఇదంతా వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా అనమాట. పుదీనా అయితే చాలా టేస్ట్ వస్తుంది. సాల్ట్, ఇదంతా అంటే మీరు ఎన్ని లెగ్ పీసెస్ తీసుకుంటారు దానికి టేస్ట్ ఎంత ఉంటుంది తెలుసు కాబట్టి సో దానికి సమానంగా చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్, కారం సరిపడినంత వేసుకోండి, ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది పడతారు. పసుపు, నెక్స్ట్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే క్రిస్పీగా ఉండిద్ది అనమాట పీస్. అంతా కలిపి మిక్స్ చేసేసుకోండి. అంటే కొంతమంది కర్డ్ యూస్ చేస్తారు, కొంతమంది కర్డ్ యూస్ చేయరు. సో అది ఎవరి టేస్ట్ వాళ్ళది కాబట్టి, అంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క రెసిపీకి ఒక్కోలా ఉంటుంది. అంటే అన్ని రెసిపీస్లోనూ ఒకటే ఫాలో అవ్వరు కదా. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారో చూసుకొని చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ ఇక్కడితో అయిపోయింది. బాగా మ్యాగ్నేట్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా పట్టాయో ముక్కలకి మొత్తం. సో ఇప్పుడు మనం లెమన్ వేసుకోవాలన్నమాట. లెమన్ కూడా మీరు తీసుకున్న ముక్కల్ని బట్టి చూసుకొని వేసేసుకోండి. మొత్తం వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి కూడా వేసుకోవచ్చు, కానీ నేను అవేమి యూజ్ చేయలేదు. కొంతమంది కర్డ్ కూడా యూజ్ చేస్తారనమాట. సో వీటిని మనం మూత పెట్టేసుకొని ఒక 2 hours 3 hours డీప్లో పెట్టేసుకోండి. ఓకే, 3 hours సరిపోతుంది. 3 hours అయితే కరెక్ట్గా. 2 hours అయినా ఏమవ్వదు. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకోండి. లేదు అంటే ఎక్కువ సేపు ఉంచుకోవాలనుకుంటే, అంటే డేస్ ఉంచుతారు కదా కొంతమంది, అట్లయితే ఇంకా టేస్ట్ వస్తుంది. అంతే అండి, చాలా ఈజీ. లెగ్ పీస్ అయితే రెడీ అయిపోయింది. 2 hours 3 hoursకి అయితే అయిపోతుంది లెగ్ పీస్. కాకపోతే ఇంకా ఎక్కువ రోజులు ఉంటే జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట. బాగా పట్టుంటుంది కదా ముక్కలకి. ఇన్ కేస్ మీకు కర్డ్ కూడా కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ వేస్తాం కదా, అప్పుడే కర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు అనమాట. కానీ నేను ఈ రెసిపీలో కర్డ్ యూజ్ చేయలేదు అంతే. ఆనియన్స్, లెమన్తో తింటే అసలు ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఇది బిర్యానీలో చేసుకునే లెక్క అయితే జస్ట్ ఒక ఆయిల్లో ఫ్రై చేసుకుని పెట్టుకుంటాం కదా. నెక్స్ట్ అప్పుడు ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని జస్ట్ మొత్తం ఫ్రైలా చేసేసుకొని బిర్యానీలో వేసేసుకోవడమే. అప్పుడు ఫ్రై పీస్ అంటారు అంతే. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్క కూడా బాగా పట్టిందనమాట, నేను టేస్ట్ చేసే చెప్తున్నా, చాలా బాగుంది. సరే మరి ఉంటా, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.